హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు సండే స్పెషల్ నేనేం చేయబోతున్నాను అంటే రాగి ముద్ద చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు, కానీ నేను చాలా ఈజీగా చేస్తాను. రాగి ముద్ద ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు సండే కాబట్టి రాగి ముద్ద కాంబినేషన్ చికెన్ కర్రీ ఆ రెండు చేస్తాను. బట్ రాగి ముద్ద ఏ విధంగా చేయాలో మాత్రమే వీడియోలో చూపిస్తాను. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసి పెట్టుకుని ఒక ½ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా 2 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి ½ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట రైస్ని. ఈ విధంగా వాటర్ పోసి పెట్టుకొని ½ అన్ అవర్ మనం నానబెట్టుకోవాలి బియ్యం 30 మినిట్స్ నానిపోయిన తర్వాత మనం ఇక్కడ కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి వాటికి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనకి మెయిన్ ఇక్కడ ఏంటంటే బియ్యం అనేది మెత్తగా అయిపోవాలి. అన్నం మెత్తగా ఉంటే మనకి రాగి ముద్ద చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 3 గ్లాసులు తీసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకోవడమే. ఇలా రైస్ బాగా మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోతే మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైస్ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనము రాగిపిండి మిశ్రమాన్ని తయారు చేసుకుందాము. ఇక్కడ 3 స్పూన్ల రాగిపిండి తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలన్నమాట. ఉండలు ఉంటే ఏం బాగుండదు కాబట్టి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇంకా మనం ఉన్న మెత్తని అన్నం ఉంది కదా, ఆ అన్నంలోకి ఈ రాగిపిండి వాటర్ని కలిపేయాలన్నమాట. ఉండలు లేకుండా చూసుకోండి. మనం ముందుగా తయారు చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లోకి ఈ రాగి వాటర్ని కలిపేసుకోవాలి. బాగా వాటర్ బాగా కలిసే విధంగా ఒక 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ మీద సిమ్లో పెట్టేసి 7 to 10 మినిట్స్ వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఎంత బాగా మగ్గితే దాని టేస్ట్ అంత బాగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ బాగా కలుపుతున్నాను అనమాట. నేను కలిపే వీడియో సరిగ్గా షూట్ చేయలేకపోయినాను, ఎందుకంటే ఒక చేత్తో మొబైల్ పట్టుకోవాలి, ఒక చేత్తో నేను వర్క్ చేయాలి. సో అందుకోసమే కొంచెం వీడియో అటు ఇటు ఉంది, జాగ్రత్తగా చూడండి. చూడండి, రాగి ముద్ద రెడీ అయిపోయింది. నార్మల్గా రాగి ముద్దని ముద్దలాగా చేసుకొని తింటారు కదా, ఇంకా అప్పటికే లేట్ అయిందనమాట. ఇంకా ఎలా తిన్నా మామూలుగా తినాల్సిందే కదా అని చెప్పేసి నేను ముద్దలు ప్రిపేర్ చేయకుండా అలాగే వేసుకొని తింటున్నాను. ఈ రాగి ముద్ద కాంబినేషన్ చికెన్ చేసుకున్నాను. చికెన్ పులుసులాగా చేసుకోండి, గట్టిగా చేసుకుంటే రాగి ముద్దకి సెట్ అవ్వదు. ఇదిగోండి, నేను ఈ విధంగా చేసుకున్నాను. ఈ చికెన్ కర్రీ కూడా పులుసులాగా ఏ విధంగా చేసుకోవాలో మీకు వీడియో కావాలంటే చెప్పండి, నేను పెడతాను.
నేను చేసుకున్న ఈ ఈజీ రాగి ముద్ద చాలా టేస్టీగా ఉంది. మీకు కావాలి అంటే నా రెసిపీని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. బాయ్.